ప్రెగ్నెంట్ పేషెంట్స్ ని చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో అండర్ వేర్ వేసుకోవద్దు, ప్రెగ్నెన్సీలో వదిలేసేయి, వేసుకో అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ గర్ల్స్ ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉంటారంటే అసలు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అల్టిమేట్ గా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ తో ల్యాండ్ అయ్యి కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఈ అండర్ వేర్స్ అనేవి వేసుకోవాలా లేదా అని అంటే ఖచ్చితంగా మీరు మార్నింగ్ టైమ్స్ అంతా వేసుకోమనే చెప్తాను. ప్రెగ్నెన్సీలో హార్మోన్ల ప్రభావం వల్ల ఎక్కువ మటుకు వెజైనల్ డిశ్చార్జ్ అంటే మానం లోపల నుంచి తెల్లబట్ట అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి డిశ్చార్జ్ ఒకవేళ మీరు అండర్ వేర్స్ వేసుకోకపోతే మీ తొడల భాగం అంతా వచ్చి అక్కడ లోకల్ గా స్కిన్ ఇరిటేట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో మీరు అండర్ వేర్ వేసుకున్నప్పుడు స్పెషల్ గా ఇండియా లాంటి దేశంలో వార్మ్ క్లైమేట్స్ ఉంటాయి. ఈ వార్మ్ క్లైమేట్స్ లో ఎక్కువగా స్వెట్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు డిశ్చార్జ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అండర్ వేర్స్ ఒక రకంగా చెప్తే ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తాయి. అండర్ వేర్స్ ప్రెగ్నెన్సీలో మంచి కంఫర్ట్ అండ్ మంచి సపోర్ట్ ఇస్తాయి. మనం చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుంది ఏదైనా. అండర్ వేర్స్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న అండర్ వేర్స్ మాత్రమే కొనండి. ఎక్కువ మట్టుకు సింథటిక్ ఫైబర్స్ కానీ బనియన్ క్లాత్స్ కానీ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు మార్కెట్స్ లలో. బట్ మీరు కాటన్ చూస్ చేసుకోండి. కాటన్ లో మంచి ఎయిర్ ఫ్లో అనేది వెళ్ళి మీకు బ్యాక్టీరియల్ గానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ చాలా తక్కువ వస్తాయి. అండర్ వేర్స్ ని ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేంజ్ చేసుకోవాలి. కడుక్కునేటప్పుడు హాట్ వాటర్ తోనే కడగాలి. ఈ అండర్ వేర్స్ బాగా సాఫ్ట్ గా ఉండేటివి అండ్ బెల్లీకి మంచిగా పొట్ట పై వరకు సపోర్ట్ వచ్చేవి దొరుకుతాయి అనమాట. అంటే హై వేస్ట్ బెల్లీ అండర్ వేర్స్ అని అంటాం. ఇలాంటివి చూస్ చేసుకోండి. మీరు అండర్ వేర్స్ కొనేటప్పుడు మీ బ్యాక్ అంతా కూడా ఫుల్ గా కవర్ అవుతుందా లేదా అనేది చూస్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో స్పెషల్ గా బ్యాక్ అంతా కవర్ కాకపోతే చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయిపోయి ఒక్కొక్కసారి స్కిన్ మీద గీతలు పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ కూడా సీమ్లెస్ ఎలాస్టిక్ అనేవి మాత్రమే అడిగి కొనండి. నైట్ టైం అండర్ వేర్స్ ని మాత్రం అవాయిడ్ చేయండి. పడుకునేటప్పుడు తీసేసి పడుకుంటే మీకు మంచి బ్లడ్ ఫ్లో గానీ అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా గానీ చేస్తుంది.